డీలిమిటేషన్ కోసం మోదీ సర్కార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం లోక్సభలో జరిగిన ఓటింగ్లో కావాల్సిన మెజార్టీని ఎన్డీఏ సర్కార్ సాధించలేకపోయింది. 3/2 మెజార్టీ కావాల్సి ఉండగా ఆ మార్కును చేరుకోలేకపోయింది. 2 రోజుల పాటు లోక్సభలో వాడివేడిగా చర్చ జరిగినప్పటికీ విపక్షాల మద్దతును కూడగట్టలేకపోయింది మోదీ టీం. డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరించిన విధానాన్ని విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. మొత్తం 528 మంది ఓటింగ్లో పాల్గొనగా ఎన్డీఏకు 298 ఓట్లే దక్కాయి. వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. 3/2 మెజార్టీ అంటే 352 మంది ఎంపీల మద్దతు అవసరం. అంతమంది మద్దతు లేకపోవడంతో మహిళా బిల్లు వీగిపోయింది. దీంతో డీలిమిటేషన్కు చెందిన మిగతా 2 బిల్లులను కేంద్రం ఉపసంహరించుకుంది. లోక్సభలో మహిళా బిల్లు మెజార్టీ సాధించకపోవడంతో ఎన్డీఏ ఎంపీలు పార్లమెంటు బయట నిరసనకు దిగారు. లోక్సభ బయటికి రావడంతోనే నినాదాలు చేస్తూ బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలు రాహుల్ గాంధీకి విపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక మహిళా బిల్లు వీగిపోవడానికి విపక్షమే కారణమంటూ విమర్శలు చేశారు. దీంతో పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.